శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్లయితే, చేతగాని అసమర్థ దద్దమ్మ ప్రభుత్వం తెలంగాణలో ఉండడంతో ఆంధ్ర ప్రభుత్వం యథేచ్ఛగా తెలంగాణకు చెందాల్సిన జలాల హక్కులన్నింటినీ దోచుకుపోతా ఉన్నది. మరి ఇక్కడ నికర జలాలతో పాటు మిగులు జలాలను కూడా దోచుకునే ప్రయత్నం చేస్తూ మరి ఇక్కడ అనేక అక్రమ ప్రాజెక్టులకు ఇక్కడ రూపకల్పన చేస్తూ ఉంటే, మరి ఇక్కడ గురువుకు శిష్యునిగా గురుదక్షిణ అందించే కార్యక్రమంలో భాగంగా ఇతోధికంగా సహాయం అందించే కార్యక్రమంలో భాగంగా ఆయన కమిటీల పేరుతోటి వాళ్లకు ఏదైతే వాళ్ళ ప్రాజెక్టుల క్లియరెన్స్ ఇప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మరోవైపు మనకు కృష్ణాలో రావాల్సిన వాటాను మరి ఇక్కడ సాధించడానికి ఆ కమిటీ చర్చించదట. కానీ మరి వాళ్ళు ఏదైతే పోలవరం నుంచి మరి ఇక్కడ నల్లమల సాగర్ లింక్ కెనాల్ ఏదైతే ఉన్నదో దానికోసం మాత్రమే మాట్లాడతారట. మరోవైపు ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో దేవరింపు పాల్పడతా ఉన్నాడు. చర్చల ద్వారా సాగించుకుందాం, మనకు పోరాటాలు వద్దు, మనకు లొల్లులు వద్దు, వివాదాలు వద్దు, కోర్టులు వద్దు, కూర్చొని పరిష్కరించుకుందాం అని చెప్పి ఆయనకు సావగిల పడతా ఉంటే, మేము వాడుకోవంగా మిగిలినవి మీకోసం చూద్దాం, మిగిలితే చూద్దాం అని చెప్పి చంద్రబాబు నాయుడు బీరాలు వలుకుతా ఉన్నాడు. ఎవరి కృష్ణా నీళ్లు, ఎవరిది వాటా, ఎవడు వాడుకున్నాక ఎవడు వాడుకోవాలి, ఈ ఇంగిత జ్ఞానం లేని ఈ దద్దమ్మ రేవంత్ రెడ్డి చేయబట్టి ఇలా తెలంగాణ మీద పెత్తనం చెలాయించే స్థాయికి చేరిండు చంద్రబాబు నాయుడు. గతంలో మరి ఇక్కడ ఆయన ఏదైతే 2014లో ఆంధ్ర తెలంగాణ విడిపడ్డ తర్వాత తెలంగాణలో ఏదైతే ఓటుకు నోటు ఏదైతే ఓటు చోరీ ప్రయత్నం చేసిండో, ఏదైతే మరి ఇక్కడ ఓట్లను కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేసిండో ఓటుకు నోటు దొంగ, మరి తనను ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని చెప్పి 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుందని చెప్పినప్పటికీ కూడా భయపడి ఇక్కడ నుంచి బిచానా ఎత్తేసి 5 ఏళ్ల పాటు హైదరాబాద్ లో అడుగుపెట్టడానికి జంకినటువంటి మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇలా 10 ఏళ్ల తర్వాత ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిందో ఎంత అట్టహాసంగా హైదరాబాద్ లో అడుగుపెట్టిండో మనందరం చూస్తూనే ఉన్నాం. ఈ రోజు ఏ రోజు కూడా మరి ఇక్కడ బీరాలకు పోని చంద్రబాబు నాయుడు ఇవాళ రేవంత్ రెడ్డి లాంటి అసమర్థ ముఖ్యమంత్రి ఉన్నాడని చెప్పి మరి ఇక్కడ మేము వాడుకోగా మిగిలిన అంటాడు. ఎగువన మరి కృష్ణకు ఏదైతే ఎగువన ఉన్నది మనం, దిగువన ఉన్నది వాళ్ళు, మరి మనం వదిలితే వాళ్ళకి నీళ్ళు వాళ్ళనా, వాళ్ళు వదిలితే మనకు నీళ్లు రావాలనా అనే మరి ఇంగిత జ్ఞానం లేకుండా మేము వాడుకోవంగా మిగిలితే చూద్దామని చెప్పి ఆయన ఒక దిక్కు మరి ఇక్కడ మీకు ఇయ్యమని చెప్పి మన 16 ప్రాజెక్టుల మీద ఫిర్యాదులు చేసుకుంటూ పోతా అంటే దానికి ధీటుగా ఎదుర్కోవాల్సిన రేవంత్ రెడ్డి మరి ఇక్కడ ఆయన కాళ్ళకాడ సాగవిలా పడుతూ ఉండడాన్ని చూబట్టి ఇలా తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. వార్తా కథనాలు ముందుగా నమస్తే తెలంగాణలో బాబు బెదిరింపు, రేవంత్ దేవరింపు, నీళ్లపై గురు శిష్యుల దొంగాట, చర్చలంటూనే తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు ఫిర్యాదు, 4 గోడల మధ్య బాబును ఒప్పించాలన్న సీఎం రేవంత్ రెడ్డి మరుసటి రోజే 16 ప్రాజెక్టులపై కేంద్రానికి ఏపీ సర్కార్ ఫిర్యాదులు, తాజాగా ఏపీ ప్రయోజనాల కోసం రాజీ లేదని బాబు ఘాటు వ్యాఖ్యలు, ఏపీ వాడుకోగా మిగిలినవి తెలంగాణ తీసుకోవాలంటూ అహంకారం, ప్రతిగా బదిలీయాల్సింది పోయి బాబును దేవరిస్తున్న రేవంత్ రెడ్డి, కృష్ణా బేసిన్ లో తెలంగాణ ఎగువ ఉన్నదనే విషయం మరిచిన సీఎం మా ప్రాజెక్టులకు అడ్డంకులు కల్పించవద్దంటూ పదే బాబుకు విజ్ఞప్తి, పోర్టు కనెక్టివిటీ కోసం ఏపీతో అవసరం ఉన్నదంటూ విచిత్ర వ్యాఖ్య, దేశంలోనే పోర్టు లేనిది ఒక తెలంగాణ రాష్ట్రమేనంటూ అజ్ఞాన మాటలు అని మరి ఇక్కడ బాబు బెదిరింపు, రేవంత్ దేవరింపు ఏమంటా ఉన్నాడు. మరి ఇక్కడ 4 గోడల మధ్యలో బాబు నొప్పించి నేను సీమ లిఫ్ట్ను ఆపేసిన అని చెప్పి సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి చెప్తే మరి ఆయన ఏం చేసిండు, అది 2020లో ఆగింది, అది జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆగింది, వాడెవడో నోటికి వచ్చింది మాట్లాడతాడు, మాకు సంబంధం లేదని చెప్పి ముఖ్యమంత్రి నుంచి మన మంత్రులందరూ కూడా మరి ఇక్కడ చేసిండు. మరోవైపు ఈయనేం చేస్తా ఉన్నాడు, మరి ఇక్కడ బాబు నొప్పించినా మెప్పించినా నేను వివాదాలను పరిష్కరిస్తా ఉన్నా, కమిటీ చేస్తా ఉన్నా అంటే మన ప్రాజెక్టులు అన్నిటి మీద ఆయన పోయి ఫిర్యాదులు చేస్తా ఉన్నాడు. మరి ఫిర్యాదులు వద్దు, మనం కూర్చొని మాట్లాడుకుందామా అని చెప్పి ఈయనంటే మరి కూర్చునే లేదు, గీసునే లేదు, జాంతానై మేము కృష్ణా బేసిన్ లో మేము వాడుకోగా మిగిలినవి ఉంటే మీరు వాడుకోరు అంటాడు. ఎవరిది కృష్ణ, ఎవడు వాడుకుంటాడు, ఎవడు వదిలేస్తాడు, ఎగువన ఉన్నది మనం విడిచిపెడితే వాడుకోవాల్సింది ఏపీ. ఇవాళ గోదావరి బేసిన్ కి ఎగువన మనం ఉన్నాం, కృష్ణా బేసిన్ కి ఎగువన మనం ఉన్నాం, మనం వాడుకోగా మిగిలినవి వాళ్ళు వాడుకోగా మిగిలినవి మనం వాడుకున్నా, లేదంటే మరి ఇక్కడ ఏదైతే ఆ జల హక్కులకు సంబంధించి కేంద్రం సూచనల మేరకు ఎవరి వాటా ఎంత అనేది మరి ఇక్కడ న్యాయపరంగా తేల్చుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఇలా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు నోరు మెదపని ఆంధ్ర నాయకులు ఇవాళ దద్దమ్మ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం, తెలివిలేని ప్రభుత్వం, నీటి వాటాల గురించి లెక్కలు తెలియని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నామో మనం చూడవచ్చు. ప్రాజెక్టులపై ఏపీతో చర్చలకు సిద్ధం, మాకు మీతో పంచాయతీలు వద్దు, మా ప్రాజెక్టులు అడ్డంకులు పెట్టొద్దు, మీ వల్ల కేంద్ర నిధులు రావడం లేదు, వివాదాలు వద్దు, చర్చించుకుందాం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వేడుకోలు,
పోర్టుకు ఏపీ సహకారం అవసరమట. మరి మీతో పంచాయతీ రద్దు, ప్రాజెక్టులకు అడ్డంకులు పెట్టద్దు, కేంద్రం నిధులు వస్తలేవని చెప్పి ఏదైతే ఆయన బేరాలు ఆడుతా ఉన్నాడో, మరి ఏపీకి నీళ్లపై రాజపడేది లేదట. రాయలసీమకు జలాలు తరలిస్తాం, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం, దాని నుంచి విశాఖ వంశధారకు నీళ్లు మాకు మిగిలితే తెలంగాణ వాడుకోవచ్చు, ఏపీ సీఎం చంద్రబాబు దబాయింపు. ఇట్లున్నది వాళ్ళ పరిస్థితి. ఈయనేమో బాబు మరి మేము మా అడ్డుకోకురి బాబు అని చెప్పి ఈయన ఆడుకుంటా ఉంటే చేయాలి మాకు మిగులు తిత్తం లేకపోతే లేదు దెంగే అని ఇవాళ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఇవాళ ఏది తెలంగాణ ఎట్లా ఉన్న తెలంగాణను ఇవాళ ఎక్కడికి తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి? ఒక్కసారి ఆలోచన చేయాలి. నువ్వు ఆయనకు తక్కువ కావచ్చు, నువ్వు ఆయనకు శిష్యుని కావచ్చు, నువ్వు ఆయన కాళ్ళ కాడ కూర్చుంటావు కావచ్చు, కానీ తెలంగాణను తీసుకుపోయి ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు కాళ్ళ కాడ వేసే మరి ఇక్కడ ఆ ఒక అవసరం ఏమొచ్చింది అనేది ఒకసారి తెలంగాణ ప్రజానీకం అంతా కూడా ఆలోచన చేయాలి. కేసీఆర్ ఉన్నన్ని రోజులు నిలబడి కొట్లాడిండు, నీకెందుకు చేతనైతే లేదు, ఎందుకు దేవరిస్తాన్నావు, ఎందుకు వాళ్ళ దగ్గర దాసోహం అవుతాన్నావు అని చెప్పి ఇవాళ తెలంగాణ ప్రజానీకం ఎక్కడికక్కడ ప్రశ్నించాల్సిన బాధ్యత ఉన్నది. రేవంత్ సర్కార్ రియల్టీ బ్రోకర్, కాంగ్రెస్ పాలకులు సీరియల్ ల్యాండ్ స్నాచర్స్, అన్ని వర్సిటీల భూములను సర్కార్ గుంజుకుంటున్నది. జయశంకర్ వర్సిటీ భూమి 100 ఎకరాలు తీసుకున్నది, హెచ్సియు భూమి 400 ఎకరాలు, ఇప్పుడు 50 ఎకరాల మనోభూముల్ని లాక్కోవాలని చూస్తా ఉన్నది. పోరాడే విద్యార్థులకు అండగా ఉంటూ కేటీఆర్ భరోసా అని చెప్పి మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఏదైతే కేసీఆర్ ఒక్కటే మాట చెప్పిండు, ఇదంతా రియల్ ఎస్టేట్ మరి సర్కార్ గా మారింది, సర్కార్ రియల్ ఎస్టేట్ చేస్తా ఉన్నదని మనం మొన్న చూసినాం. ఆల్రెడీ జయశంకర్ ఏదైతే అగ్రికల్చర్ కళాశాల ఏదైతే ఉన్నదో వాళ్ళకెళ్ళి 100 ఎకరాలు తీసుకొని అక్కడ హైకోర్టు కడతా ఉన్నాడు. మరోవైపు చూసుకున్నట్టయితే హెచ్సియు భూమిని 400 ఎకరాలు తీసుకొని అలా మరి ఇక్కడ ప్లాట్లుగా డెవలప్ చేస్తా అని చేస్తే అక్కడ ఏదైతే మరి ఇక్కడ హైదరాబాద్ కు లంగ్స్ గా ఉన్నటువంటి ఆ హెచ్సియు వనాలు ఏవైతే ఉన్నాయో, అడవి ఏదైతే ఉన్నదో దాని మీద పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పోరాటం చేసింది, విద్యార్థులు పోరాటం చేసిరు, సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో ఆ 400 ఎకరాలు కాపాడబడ్డాయి. మళ్ళీ ఇప్పుడు భూములు అమ్ముతే తప్ప జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నది. ఇవాళ సర్కారు ఆదాయానికి మొత్తం గండి కొట్టి అప్పుల పాలు చేస్తా ఉన్నది. దానిలో భాగంగా భూములు అమ్ముతూ ఇవాళ ఉర్దూ యూనివర్సిటీ భూములను కూడా అమ్మడానికి 50 ఎకరాలకు దానికి మెమో జారీ చేస్తే ఆ విద్యార్థులు కూడా బీఆర్ఎస్ కు మన ఇక్కడ సహకారం కోసం నిన్నటి రోజున వచ్చి పోరాటానికి సిద్ధమైన పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక కూలిందన్న కాళేశ్వరం, ఆ కాళేశ్వరం నీళ్లే దిక్కైతా ఉన్నాయి. ఇదిగో కాళేశ్వర గంగ ఎల్లంపల్లి నుంచి ఎస్ఆర్ఎస్పీ వైపు ఎదురెక్కుతున్న జలాలు 88 కిలోమీటర్ల మేర ఎగువకు పరుగులు. ఇటీవల 16 నుంచి 17 కిలోమీటర్ల మధ్య వరద కాలువకు డ్యామేజ్. ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, ఎత్తిపోతలు లేకుంటే ఇవి సాధ్యమా? మరి ఇక్కడ 1,00,000 కోట్లు తిన్నారు అంటాను. ఇవి నీ తాత కట్టిండా? ఈ కెనాల్ ఎవడు నీ తాత తోలిండా? ఈ మోటార్ నీ తాత పెట్టిండా? ఈ నీళ్ళు ఎత్తిపోసేటి నీ తాత మరి ఏమన్నా ఆకాశం నుంచి ఎత్తిపోతాడా? ఇవాళ కేవలం మేడిగడ్డలో దాని మొత్తం విలువ కొడితే 4,000 కోట్ల రూపాయలు, మొత్తం 95,000 కోట్ల రూపాయల కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 4,000 కోట్ల దానిలో మరి ఇక్కడ అంత కొడితే 300 కోట్ల విలువ చేసేటువంటి ఒక బ్లాక్ ను పునరుద్ధరించాల్సి వస్తే మొత్తం 1,00,000 కోట్లు వృధా అయినాయి. 1,00,000 కోట్లు తిన్నారు అంటాడు. 1,00,000 కోట్లు తింటే నీళ్ళేనంగా వస్తున్నాయి. అనగా మల్లన్న సాగర్ ఎక్కడున్నది, ఆడ కొండపోచమ్మ సాగర్ ఎక్కడి నుంచి ఉన్నది, మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు ఎట్లా తీసుకుపోతా అంటున్నావు, మూసీని ఎట్లా ప్రక్షాళన చేస్తా అంటున్నావు, హైదరాబాద్ కు తాగునీరు ఎట్లా ఇస్తా అంటున్నావు, మరి ఈ 203 కిలోమీటర్ల టన్నెల్ ఎవడు దావిండు? నీ తాత దావిండా? 1,500 కిలోమీటర్ల మేర మరి గ్రావిటీ కెనాల్స్ ఎవడు దావిండు? బాహుబలి మోటార్లు ఎవడు పెట్టిండు? గాయత్రి పంప్ హౌస్ ఎక్కడిది? నంది పంప్ హౌస్ ఎక్కడిది? ఇవన్నీ నీ తాత కట్టిండా? ఒకసారి ఆలోచన చేయాలి. ఇలా కేవలం బురద చల్లడానికి ఒక దరిద్రపు విధవలు నోటికొచ్చింది మాట్లాడుతూ ఉంటే ప్రజానీకం కూడా గుడ్డిగా నమ్ముతా ఉన్నారు. ఇవాళ చూడండి, కేవలం మేడిగడ్డ ప్రాజెక్టులో ఒక పిల్లర్ కొంగితే దాని మీద ఏ విధంగా కక్ష కట్టినో. మేడిగడ్డ ప్రాజెక్టు మొత్తం కూల్చేసిన 4,000 కోట్లు మాత్రమే. 95,000 కోట్లలో మేడిగడ్డ ప్రాజెక్టు మొత్తం కూల్చిన 4,000 కోట్లే పోతాయి. మరి 1,00,000 కోట్లు ఎవరు తిన్నాడు, ఎట్లా తిన్నాడు? ఈ ఎదవలు మాట్లాడుతుంటే మన ప్రజానీకం కూడా ఎందుకు నమ్ముతా ఉన్నదో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే, జీతం రాని జీతగాళ్లు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు నెలల తరబడి అందని వేతనాలు, ఆందోళనలో పలు ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులు 6 నెలలకు పైగా నిలిచిన చెల్లింపులు, జిల్లా మండల స్థాయి కార్యాలయాల్లో 9 నెలలుగా అందని దైన్యం, ఏజెన్సీల వల్లే అంటూ మండిపాటు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించిన ఉన్నతాధికారులు. చాలా చోట్ల వెల్లువెత్తుతున్న నిరసనలో పగలు రాత్రిపూట కార్యాలయాల ఆవరణలోనే పడిగాపులు. మరి ఇక్కడ మేము రాగానే 1వ తేదీనే జీతాలు ఎత్తామన్నావు తాత, వీళ్ళు జీతగాలు కాదా? వీళ్ళకెందుకు జీతాలే? 6 నెలల లోగలికి 9 నెలల లోగలికి మరి ఇక్కడ రెక్కాడితే గాని డొక్కాడని మరి బడుగు జీవులే చేస్తా ఉంటారు ఈ అవుట్ సోర్సింగ్ నౌకర్లు. మరి వాళ్ళకు నువ్వు ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు నుంచే చేస్తా అంటున్నావు. అందులో కూడా లుకలుకలు బయటపడతాయి. రాను గతంలో చూసినాం. మరి రోజు స్టేటస్లు పెట్టుకునేది పోలీస్ డిపార్ట్మెంట్, క్రమశిక్షణకు మారిపోయినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తులు కూడా
ఇలా 10 తారీఖు వచ్చింది, ఇలా 8 తారీఖు వచ్చింది, ఇంకా మా కేసీఆర్ జీతాలు వేయలే అన్నాడు. ఇలా నోరు మూసుకొని ఉంటాడు, ఒక్కడు కూడా కిమ్ము అంటలేడు. ఇంత ఏదైతే మేము ఇదే విధంగా పెడితే ఆడ ఎక్కడ మమ్మల్ని సస్పెండ్ చేస్తాడో, ఎందుకంటే బాధ్యత లేని వ్యక్తి ఏమైనా చేస్తాడు అని చెప్పి ఎక్కడికక్కడ భయపడతా ఉన్నారు. మరి ఇక్కడ డబ్బులు ఇవ్వకుండా నోరు మూసుకొని ఉంటా ఉన్నారు. ఆఖరికి ప్రభుత్వం ఇవ్వకపోతే ఏజెన్సీ ఎక్కడి నుంచి తెస్తుంది? ఏజెన్సీ నిర్వాహకం వల్లే మాకు రావట్లే అంటాడు. ఏజెన్సీకి డబ్బులు ఇచ్చే ఉంటే వాని కమిషన్ తీసుకొని మరి ఇక్కడ ఉద్యోగులకు ఇస్తాడు. ఆ ఏజెన్సీకి డబ్బులు ఇవ్వాల్సింది ప్రభుత్వమే కదా. ఒక్కసారి ఆలోచన చేయాలి ఏ విధంగా హింసిస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది. పంచాయతీల కంటే పరిష్కారాలకే మొగ్గు. అబ్బాయి ఎంత పెద్దగా రాసిండు ఈ ఆంధ్రజ్యోతోడు. ఇక్కడ చూసి ఇలా రేవంత్ రెడ్డి పెద్ద గొప్పగా ఒక స్టెప్ వేయబోతాడని, అక్కడనేమో చంద్రబాబు నాయుడు గీంకరిస్తాడు. మేము వాడుకోంగా మిగిలిన ఉంటే వాడుకోర్రి, నీ అయ్య సొమ్ము నీ తాత సొమ్ము అక్కడ ఉన్నది కృష్ణాలా, నువ్వు వాడుకోంగా మిగిలింది, ఎగువన మేముంటాం, మేము విడిచిపెడితే నీళ్లు నీకు వస్తాయి, మేము ఎక్కడి అక్కడ ఆపుకుంటే నువ్వు ఏదైతే నీళ్లు దండం మహాప్రభు అని చెప్పి మాట్లాడాల్సిన నువ్వు ఇవాళ మేము వాడుకోంగా మిగిలిన ఉంటే వాడుకోండి అని చెప్పి చంద్రబాబు నాయుడు నా శిష్యుడే రేవంత్ రెడ్డి, నేను కూర్చోమంటే కూర్చుంటాడు, నిలబడమంటే నిలబడతాడు, తెలంగాణ అంతా మన కాళ్ళ కింద ఉన్నది అన్నట్టుగా మాట్లాడితే తెలంగాణ ఆత్మగౌరవాన్ని రేవంత్ రెడ్డి తీసుకుపోయి అలా కాళ్ళకాడ పెడితే ఇవాళ ఏదైతే తాబేదార్ పత్రిక చంద్రబాబుకు అడుగులకు మడుగులొత్తే పత్రిక రేవంత్ రెడ్డి మస్తు చేస్తాడు అని చెప్పి అంటే అక్కడ పోయి కాళ్ళు మొక్కుతాడు, కాళ్ళకాడ దేవరిలా పడితే ఇక్కడ రేవంత్ రెడ్డి చర్చలతోటి మొత్తం ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కరిస్తాడు. కేసీఆర్ పరిష్కారం చేయని అన్నిటి కూడా పరిష్కారం చూపబోతా ఉన్నాడు అన్న సందంగా ఇవాళ ప్రజలను మభ్యపెట్టడానికి ఇటువంటి వార్తలు రాసి ఇవాళ తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న రేవంత్ రెడ్డిని ఆయన నిజ స్వరూపం కనబడకుండా చేస్తా ఉన్న పరిస్థితి. ఏది ఏమైనా ఖచ్చితంగా ఇవాళ ఆంధ్ర అయితే మన జలాలను ఏదైతే దోచుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నదో ఇవాళ తెలంగాణ ఏర్పడ్డదే నిధులు నీళ్లు నియామకాల మీద. ఇవాళ నీళ్లను చోరీ చేస్తా అంటే తెలంగాణ ప్రజలు ఎవరు కూడా ఓపిక పట్టేది లేదు. ఈ కాంగ్రెస్ కు చేత కాకపోతే కాంగ్రెస్ మెడలు వంచి ఇవాళ తెలంగాణ ప్రజానీకమే రంగంలోకి దిగుతుంది. కేసీఆర్ నాయకత్వంలో దిగి ఎక్కడికక్కడ జలచౌర్యాన్ని అడ్డుకుంటుందనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ గమనించాలి. బెంగాల్లో ఐప్యాక్ రచ్చ, టీఎంసీ చీఫ్ గా వెళ్ళా ఐప్యాక్ పార్టీకి సలహా సంస్థ, రాజకీయ కక్షతోనే ఈడీ దాడి. బెంగాల్ సీఎం మమతా పోలీసులపై సిబిఐతో దర్యాప్తు జరపాలి. సిబిఐ తోటి కలకత్తా హైకోర్టులో ఈడీ రిట్ పిటిషన్. ఈడీ మా సమాచారాన్ని దుర్వినియోగం చేయకుండా చూడండి. హైకోర్టులో పిటిషన్ వేసిన టీఎంసీ కోర్టులో రసాభాస విచారణ 14కు వాయిదా. మరి ఇక్కడ కేంద్రం సంబంధించి ఈడీ సంస్థ ఏదైతే మరి తృణమూల్ కాంగ్రెస్ రేపటి రోజున ఎన్నికలు జరగబోతా ఉన్నాయి పశ్చిమ బెంగాల్లో. ఆ తృణమూల్ కాంగ్రెస్ స్ట్రాటజీ ఏమున్నదని చెప్పి ఆ స్ట్రాటజీ అందజేసే సంస్థ ఏదైతే ఉన్నదో మరి ఐప్యాక్ దాని మీద ఈడీ దాడులు జరిగినాయి. మరి అక్కడ గతంలో బొగ్గు స్కామ్ ఉన్నది. ఆ ప్రతీక్ జైన్ మీద ఆ బొగ్గు స్కామ్కు సంబంధించి మేము దానికి సంబంధించిన పత్రాలన్నింటినీ స్వాధీనం చేసుకుంటాం అనే పేరుతోటి వీళ్ళు స్ట్రాటజీ ఏమేం చేయబోతా ఉన్నారు, వీళ్ళు రేపటి రోజున ఎన్నికలలో ఏ విధంగా ముందుకు సాగాలని సంస్థ వాళ్ళకు సూచనలు చేసిందని వాటన్నిటిని అయితే పట్టుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మమతా బెనర్జీ బాజాప్తా అక్కడికి వెళ్ళి ఫైళ్లు అదేవిధంగా హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకొని పట్టుకొని వచ్చింది స్థానిక పోలీసుల సాయంతో. మరి మమతా బెనర్జీ మీద స్థానిక పోలీసుల మీద సిబిఐ విచారణ చేయాలని ఈడీ కోర్టుకు పోతే ఇవాళ మాకు సంబంధించినటువంటి ఆధారాలన్నింటినీ ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది ఈడీ. వాటిని కాపాడండి అని మరి ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ కూడా కోర్టుకు పోయిన పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ఈ రహదారుల్లో వెళ్తే సరే అట. రద్దీ నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వెళ్లే వారికి పోలీసుల సూచన. సాధారణంగా దిల్సుఖ్నగర్ నుంచి చౌటుప్పలు 1 గంటలో చేరుకోవచ్చు, కానీ నిరుడు భోగి ముందు రోజు 3 నుంచి 4 గంటల సమయం పట్టింది. అంతకు 2 రోజుల ముందు కూడా చాలా సమయం పట్టింది. ఆంధ్రోళ్ళు ఏ విధంగా పోవాలి, వాళ్ళకి ఏమి ఇబ్బందులు జరగద్దని కూడా ఈ ఆంధ్ర కోసం పరితపించే పత్రికలు ఈ విధంగా ఉంటది. ఇవాళ తెలంగాణ సమాజం యూరియా కోసం నడి రోడ్డు మీద మరి ఇక్కడ చలిమంటలు కాకుంటూ పిల్లతలను పట్టుకొని పాలించుకుంటూ రోడ్ల మీద అవస్థలు పడుతుంటే ఏ ఒక్క రోజు కూడా చూపించేది. కానీ ఇలా ఆంధ్ర పెత్తందారులు ఆంధ్రాలో బలిసిన వాళ్ళందరూ హైదరాబాద్ లో వండుకుంటూ పండగకు వెళ్తే మీరు ఏమాత్రం ఇబ్బందులు పడద్దు అని చెప్పి ఇట్లా ఓరు అని రూట్ మ్యాప్లు ప్రధాన ఏదైతే మరి ఫ్రంట్ పేజీలో వాళ్ళకు స్పేస్ కేటాయించి చేస్తా ఉన్నది. ఇవాళ ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ కేవలం ఆంధ్రోళ్ళ ప్రయోజనాల కోసమే పనిచేస్తూ ఉంటాయి. ఇవాళ ఖచ్చితంగా తెలంగాణ ప్రజానీకం అందరూ కూడా
ఖచ్చితంగా ఈ రెండు పత్రికలను బహిష్కరించాల్సిన అవసరం ఉన్నది. మరి అదే విధంగా తెలంగాణకు ప్రతీకగా నిలిచేది ఒకప్పుడు V6, ఇవాళ అధికారం కోసం ఆ V6 కూడా ఏదైతే తెలంగాణ ప్రయోజనాలను పనంగా పెడుతూ ఇవాళ వెలుగు పత్రిక కూడా మరి ఏదైతే రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులొత్తుతూ తన సహజమైనటువంటి గుణాన్ని మరి వదిలేసుకున్న పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. ఇలా నమస్తే తెలంగాణనే మళ్ళీ తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్షగా మారింది. ఖచ్చితంగా ఆంధ్రులను ప్రశ్నించడానికి మరి తెలంగాణ ప్రజలను చైతన్యపరచడానికి ఇలా నమస్తే తెలంగాణ అనేదే మరి ఏకైక ఆయుధంగా మారింది. కాబట్టి ఖచ్చితంగా మనందరం కూడా మరి ఈ రెండు పత్రికలలో వచ్చేటిని మనం లెక్కలోకి తీసుకోకుండా ఖచ్చితంగా మనందరం కూడా నమస్తే తెలంగాణకు అందరము మరి ఏదైతే నమస్తే తెలంగాణ చదవాలి, మరి ఇక్కడ దానికి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకోవాలి. దాన్ని మరి మనం ఏదైతే ఆంధ్ర దోపిడీని ఏ విధంగా అరికట్టాలి, కాంగ్రెస్ మెడలు వంచడానికి మరి వాళ్ళు చేస్తున్నటువంటి ఏవైతే కుట్రలు కుతంత్రాలను ఎక్కడికక్కడ ప్రశ్నించాలి. స్థానికంగా ఉన్నటువంటి కింది స్థాయి నాయకులతో పాటు ఎమ్మెల్యేలను కూడా మన గ్రామాలకు వచ్చినప్పుడు ఎందుకు ఇవి చౌర్యాన్ని జరుగుతున్నాయి, జలచౌర్యం విషయంలో మీ స్ట్రాటజీ ఏందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించినప్పుడే మన హక్కులు కాపాడబడతాయి. 6 గ్యారంటీల అమలు ఏమైంది, మరి 420 హామీలు ఇచ్చింది ఏమైంది, మరి 2000 పెన్షన్ 4000 ఎప్పుడు చేస్తారు, తులం బంగారం ఎప్పుడు ఇస్తారు, మరి అదేవిధంగా ఆడబిడ్డలకు 2500 ఎప్పుడు ఇస్తారు, ఆడపిల్లలకు స్కూటీలు ఎప్పుడు ఇస్తారు, విద్యా భరోసా కార్డు ఎప్పుడు ఇస్తారు, ఇంటర్నేషనల్ స్కూళ్ళు ఎప్పుడు పెడతారు, రైతు భరోసా మరి ఇక్కడ ఓట్లప్పుడే ఎందుకు వస్తుంది, నాట్లప్పుడు ఎందుకు ఇస్తలేరు, యూరియాను కూడా ఎందుకు అందుబాటులోకి పెట్టలేకపోతా ఉన్నారు అని చెప్పి వీటన్నిటిని ఎక్కడికక్కడ కాంగ్రెస్ లను నిలదీయకపోతే మన హక్కులు కాపాడబడాయి. కాబట్టి ప్రజలందరూ చైతన్యవంతులై ఎక్కడికక్కడ మరి మన ప్రశ్నల మీద ఖచ్చితంగా మనకు ఉన్న సమస్యల మీద ప్రశ్నించాలని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగి వెళ్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.